హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారము. మోకాళ్ళు కొంచెం జాగ్రత్త కాపాడుకోవాలి. ఎందుకంటే ఆఫ్టర్ క్రాసింగ్ సర్టన్ ఏజ్, ఒక 40 సంవత్సరాలు దాటింది అంటే కనుక మోకాళ్ళు అరుగుదల మీరు వద్దన్నా జరుగుతూనే ఉంటుంది. దీన్ని ప్రొలాంగ్ చేసి కొంచెము ఆపరేషన్ దాకా వెళ్లకుండా కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ మన మోకాళ్ళు మన ఆధీనంలోనే ఉంటాయి. ఈరోజు మీకు కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తాను. ఒక 7 ఎక్సర్సైజెస్ మంచిగా రోజు చేయండి. మీరు టీవీ చూస్తూ చేయండి, మామూలు ఖాళీ కూర్చుని చేయండి, నిలబడలేమంటే చైర్లో కూర్చుని చేయండి. సింపుల్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాను. దీనికంటే ముందు మీకు ఒక చిన్న టిప్ చెప్పాలి. మీరు వాకింగ్కి వెళ్తే కనుక ఆఫ్టర్ క్రాసింగ్ 45 ఇయర్స్ 50 ఇయర్స్ ఇవి నీ క్యాప్స్ అంటారు. నీ క్యాప్స్ ఇవి వేసుకుని వెళ్ళండి. వేసుకుని వెళ్తే మీకు కొంచెము అది గ్రిప్ అనేది ఉంటుంది. మోకాళ్ళు సడలకుండా కొంచెం అది జాయింట్గా స్ట్రాంగ్గా ఉంచుతుంది. కాబట్టి ఇది వేసుకొని వాకింగ్కి వెళ్ళండి, ఇది వేసుకొని ఎక్సర్సైజ్ చేయండి, ఇది వేసుకొని జిమ్కి వెళ్ళండి. ఏది చేసినా కానీ నీ క్యాప్స్ మాత్రం కంపల్సరీ. ఇది ఒకటి ఇంపార్టెంట్. సరే, కొన్ని ఎక్సర్సైజెస్కి వెళ్ళిపోదాము. ఎక్సర్సైజ్ సింపుల్ ఎక్సర్సైజ్ అండి. మనం చైర్లో కూర్చొని చేయొచ్చు. ఒక మంచి స్ట్రాంగ్ చైర్ తీసుకొని, నేను డైనింగ్ టేబుల్ చైర్ తీసుకున్నాను. చైర్ తీసుకొని శుభ్రంగా మొదలు పెట్టేయచ్చు. అండ్ మొదలెట్టే ముందు ఒక చిన్న పిల్లో ఒకటి పెట్టుకోండి దగ్గర. ఇది అవసరం అవుతుంది మనకి ఎక్సర్సైజెస్కి. సరేనా? ఓకే. సరే, ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలా కూర్చొని నాతో పాటు మీరు చేయాలి. వీడియో పాజ్ చేసుకుని చైర్ తీసుకుని కూర్చోండి. మీరు భోజనం చేసినా పర్వాలేదు, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇక డిన్నర్ ఏ టైం అయినా పర్వాలేదు. పొద్దున సాయంత్రం చేస్తే మంచిది. మామూలుగా ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు చైర్ తీసుకుని కూర్చొని చేసేయచ్చు. కాళ్ళకే కాబట్టి మన పొట్టతో సంబంధం లేదు. ఓకేనా? సరే, ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏం లేదు, సింపుల్గా లెగ్స్ని ఇట్లా స్ట్రెచ్ చేస్తాం. స్ట్రెచ్ 5 కౌంట్ చేయండి. 1 2 3 4 5. మెల్లగా కింద పెట్టండి. మెల్లగా లేపాలి. ఒక 5 సార్లు చేద్దామని నాతో పాటు చేస్తున్నారు కదా. సరే, ఫస్ట్ టైం 1 ఇది అయిపోయింది కదా. 5 సార్లు నేర్పించాను మీకు. ఓకే. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్కి మనం పిల్లో తీసుకుంటాం. పిల్లో ఏంటంటే 2 మోకాళ్ళ మధ్యలో పెడతాం. మోకాళ్ళకి సంబంధించింది కదా. ఈ 2 మోకాళ్ళ మధ్యలో ఇలా పెట్టేసి కొంచెం మరీ గట్టిగా వద్దు, కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. పెట్టి ఫస్ట్ రైట్ లెగ్ని ప్రెస్ చేద్దాం ఇట్లా 1. ఇది ఒక 5 టైమ్స్. స్టార్ట్. అయింది కదా. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ సేమ్ ఇట్లనే ఉంచేసి స్టార్ట్. ఇది ఒక 5 సార్లు, ఇది ఒక 5 సార్లు. మనం ఎప్పుడు లెగ్ రైజ్ చేసినా కానీ ఒక 5 కౌంట్ చేసి కింద పెడుతున్నాం నెమ్మదిగా. ఓకేనా? 5 సార్లు రైట్ లెగ్, 5 సార్లు లెఫ్ట్ లెగ్ అయింది. ఇప్పుడు 2 కాళ్ళు కలిపి చేద్దాం. ఓకేనా? సరే, మళ్ళీ 5 కౌంట్. 1 2. ఇది కూడా 5 టైమ్స్. 1 టైం అయిపోయింది, ఇంకో 4 టైమ్స్.
దీని తర్వాత లెగ్స్ మళ్ళీ ఇట్లనే సేమ్ ఇట్లనే రేస్ చేసి ఒక్క అరికాలి వేళ్ళు ఉంటాయి కదా, ఆ వేళ్ళని ముందుకి వెనక్కి అంటాం. అర్థమైందా? ఇది ఎన్నిసార్లు? ఒక్కసారి లెగ్ రైస్ చేసామంటే 10 సార్లు అనాలి. ఓకేనా? మొత్తం 3 సార్లు చేద్దాం. రెడీ? ఇంకొక లాస్ట్ టైము. ఈజీనే కదా, చైర్ వేసుకున్నాం, టీవీ చూస్తూ చేయండి, ఏదైనా మాట్లాడుతూ చేయండి. అయిపోయింది కదా. ఇంకా 5వ ఎక్సర్సైజ్. దీనికి అవసరం లేదు, పిల్ల తీసి పడేస్తాను నేను, అవసరం లేదు. ఇప్పుడు పిల్ల లేకుండా ఏం చేస్తామంటే, ఇప్పుడు కొంచెము ముందుకు రెడీ ఇట్లా రిలాక్స్ అయ్యి కూర్చోవద్దు. ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొంచెం ముందుకు వచ్చి కూర్చోవాలా, కంఫర్టబుల్గా స్ట్రైట్ ఉంచాలి బాడీ. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ రైట్ లెగ్, కుడికాలు కొంచెం ఇట్లా అనేసి చేతులతో పట్టుకొని దీన్ని మనము చెస్ట్కి అంటే ఛాతీకి ఇట్లా అంచాల. ఇట్లా ఇట్లా ఇలా ఉంచేసి ఒక 5 కౌంట్స్ కానీ 10 కౌంట్స్ కానీ చేయొచ్చు. ఓకేనా? రేజ్ యువర్ లెగ్, హోల్డ్ ఇట్, హగ్ ఇట్. ఇట్లా పట్టుకోండి. 1 2. అట్లాగే లెఫ్ట్ లెగ్. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పొట్ట ఉన్న వాళ్ళకి ఈ లెగ్ ఇక్కడ టచ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎంతో కొంత ప్రయత్నించండి, ఎంత వీలైతే అంత. ఇంకొక 2 సార్లు చేద్దాం. ఒకసారి అయింది కదా, ఇలా పట్టుకున్నప్పుడు 10 కౌంట్స్. ఓకేనా? ఇవి కూర్చుని చేసే ఒక 5 ఎక్సర్సైజెస్. దీని తర్వాత కొంచెం నిలబడి కూడా చేద్దాము. అప్పుడు నేను మీకు హెడ్ కనపడకుండొచ్చు, ఎందుకంటే కాళ్ళు మాత్రమే కనపడతాయి కెమెరాలో. కాళ్ళే అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నిలబడి కాళ్ళని బాగా ఊపుతాము స్పీడ్గా. ఎంత స్పీడ్ అయితే అంత, ఎంత వీలైతే అంత. అందరికీ అంత కుదరకపోవచ్చు, ఒక్కొక్కరి బాడీ స్ట్రక్చర్ వేరే ఉంటుంది కదా. సో స్టార్ట్ అయితే చేయండి, నిలబడదాం. ఓకేనా? అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను ఈ చైర్ సపోర్ట్ తీసుకుంటున్నాను. మీకు కనబడడం కోసం చైర్ని ఇట్లా వేసుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేస్తామంటే, కాళ్ళని స్ట్రైట్గా ఇట్లా 1 2 ఇట్లా ఒక 10 సార్లు ఊపుదాం. 3 ఇది రైట్ లెగ్ అయింది కదా. ఇప్పుడు లెఫ్ట్ లెగ్. ఓకేనా? ఇది ఫార్వర్డ్. ఓకే, తర్వాత రైట్ వర్డ్స్ కూడా తీసుకోండి. ఇట్లా రైట్ వర్డ్స్ అంటే ఇట్లా చూపించిన, ఇట్లా 1 2. ఇది కింద పెట్టాల్సిన అవసరం లేదు, కాలు జస్ట్ 1 2 10 టైమ్స్.
అలాగే ఇటు లెగ్ కూడా అట్లాగే. ఈ ఎక్సర్సైజెస్ ఏంటంటే మనం ఇట్లా ఊపాం కదా స్ట్రైట్గా 10 టైమ్స్ ఊపాము, ఇది 20 చేయండి. అట్లాగే సైడ్కి ఊపాము చూడండి, అది కూడా 10 టైమ్స్ నుంచి 20 టైమ్స్ చేయొచ్చు మీరు. ఇంతకుముందు మీకు కూర్చుని చెప్పాను చూడండి ఎక్సర్సైజ్, లెగ్ రైజ్ 5 టైమ్స్ నేర్పించాను కదా. బిగినింగ్లో 5తో మొదలు పెట్టండి, తర్వాత 10 చేయండి, 15 చేయండి, 20 దాకా వెళ్ళొచ్చు. ఏం డౌట్ లేదు. మెల్లమెల్లగా మీరు వీలైతే స్టార్టింగ్ బిగినింగే 10తో మొదలు పెట్టండి. ఓకేనా? ఇంత సింపుల్ అండి. ఈ ఎక్సర్సైజ్ మాత్రం రోజు చేయాల్సిందే కాళ్ళని కాపాడుకోవాలంటే. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఫుడ్ ఫర్ నీస్, మోకాళ్ళ కొంచెం ఒక స్పెషల్ ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ వాడితే కనుక మోకాళ్ళ జిగురు పెరుగుతుంది అండ్ కొంచెం లాంగ్ రన్లో వెళ్ళొచ్చు. మీకు ఒక విషయం చెప్పనా, నాకు 45 ఇయర్స్ క్రాస్ అయినాకనే కొంచెము కాల్లో కిరికిరని సౌండ్ మొదలైంది. అమ్మో అయిపోయింది పని అనుకున్నాను. ఇప్పుడు 55 అండ్ 56లో కూడా వస్తున్నాను. డజంట్ మ్యాటర్. ఏంటంటే మనం ఎంత ప్రొటెక్ట్ చేయగలిగితే అంత ప్రొటెక్ట్ చేసి లాంగ్ రన్లో హెల్తీగా జీవితాన్ని గడపాలి. ఒకరి మీద భారం కాకుండా మనల్ని మనం కాపాడుకుంటూ చక్కగా జీవితాన్ని గడపాలి. ఎంతమంది ప్రాక్టీస్ చేశారు నాతో పాటు ఈరోజు? తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. నెక్స్ట్ ఫుడ్ ఫర్ నీస్, ఆ వీడియో ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంతమందికి కావాలి కింద కామెంట్ బాక్స్లో రాయండి. అప్పుడు మీ యొక్క అవసరాన్ని బట్టి ఆ వీడియో చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. హెల్తీగా చక్కగా హ్యాపీగా యాక్టివ్గా ఉండండి. టేక్ కేర్.